నేను మాట అంటే మాట, కల్లో కూడా నిజమే చెప్తాను. ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడను. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఎక్కడ అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. బాగున్నావు నిషా, కానీ సన్నం కావలేదు, లావుగానే ఉన్నావని చెప్పాను. అంటే ఏంటంటే రూమ్ వెనకతలు వెళ్ళి డోర్ వెనకతలు చెప్పాలా? మీరు అడగండి, మీరు ఎలాగున్నారని చెప్తాను. ఆవిడ ఫోన్ చేస్తుంది. కిడ్నాప్ అయ్యానని చెప్పామంటే మాత్రం రేఖతీరా పోస్తా ఆఫీస్లో ఉన్నానని చెప్పి. నిషా నీ మైక్ పోతే, నువ్వు మైక్ మీద చేస్తే కత్తి గంజాయి కిడ్నాప్ సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ లవ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. బాస్ ఇతనే బాస్ పోలీసులకు చెప్పేస్తాను అంటున్నాడు. తప్పు జరిగిందిరా. తప్పు జరిగిందిరా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తప్పు జరిగిందిరా. తప్పు జరిగిందిరా. కెమెరా చూస్తాం మధ్యలో. రెచ్చిపోవాలా? రెచ్చిపో డాన్, యు ఆర్ ద డాన్. ఈయన అలా చూస్తున్నట్టు నవ్వుతుంది. నేనే అలా చూడలేదు. డోంట్ టేక్ టెన్స్. Okay. Forget there is no camera. కెమెరా లేదు అక్కడ. I'm not worried about that. ఓకే. ఆవిడ కోసం రా, అక్కరా, గాంజా రాని రా. అక్క గాంజా రాణి. నేను పోతాను నాకు ఇది వద్దు. ఆవిడ కోసం మళ్ళీ ఆవిడ కోసం అంటే హిందీ. నీ నక్క దగ్గర బాయ్ కింద జాయిన్ అయ్యాను ఒకప్పుడు. నీ ఏజ్ ఎంత? ఎందుకు పా చేస్తున్నప్పుడు, నవ్వెందుకు పా చేస్తున్నప్పుడు దా సింగిల్ రావురా నిషా. నేను కాదు, నువ్వు ఇక్కడ వస్తున్నావు సరిపోద్ది. శరత్ కూర్చో. నువ్వు కాలు వెనక తోసి కూర్చోరు అక్కడ లేకపోతున్నట్టు. బ్లాకింగ్ కంప్లీట్ కెమెరా, రెండు పక్కల కెమెరా మొత్తం. లేవట్లేదు నువ్వు. సరే ఇటు పక్క ఇలాగే ఉన్నాడు, అటు పక్క బ్లాక్. ఇటు నువ్వు వెనకతలు వస్తావు. నేను ఆ టైప్ కాదు. నవ్వకరా. చేరి చెప్పేస్తావు. ఓకే చాలు. అదే బాబు మొత్తం బెటర్ రెండు. నువ్వు భయపడతావేంటి? ఇంకే కాల్ నువ్వా అక్కడ నటించాలన్నావు. భయపడతావేంటి? అవుతున్నాను ఆగనైనా. ఇంట్లో బంగారం గట్రా ఏం లేవు, మొత్తం ఈ మనిషి దోచుకెళ్ళిపోయాడు. ఇంట్లోనే దొంగ పెట్టుకున్నారా? సంకలో పిల్లలు పెట్టుకు తిరిగి ఇద్దరు కలుగు ప్రార్థన చెప్తారు. పోలీసులు పట్టారు దాన్ని, గోల్డ్ బస్తారు. టిఫిన్ చేసేవారా నువ్వు? కదా నీకోసం నేను టిఫిన్ వేస్తారా? దోశ వేస్తారా? 25. అక్కడ ఏముందో ఏమన్నారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? యాక్షన్. ఇది టేప్ వచ్చింది చాలా మంది. నమస్తే అండి. నమస్తే సిఏ గారు. సిఏ గారట శరత్ తోట. అప్పుడు ఫౌండేషన్ అయిపోయింది నిషా. నువ్వు అంత పేమెంట్ చేసేసావు? అదే డైలాగ్ తెలీదు. తెలియదున్నప్పుడు ఎందుకు చెప్పేస్తావు ఏదోటి? దీని చేతి పెట్టేంటి?
చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు చెప్పని అంటావు, నువ్వు నవ్వకే నంది నవ్వేస్తున్నావు. నువ్వు ఏంటి నువ్వా సీన్ లో ఉండు. 432 ఫ్లాట్స్ ఎమ్యూనిటీస్ చెప్పలేదా నీకు దారిలో? ఎమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పారు అంతే. అంతేనా? నువ్వు బాబు నువ్వు ఫ్రేమ్ లోకి వెళ్ళిపోక మళ్ళీ నువ్వు వర్షం పడిపోతుంది. ఏటా అయిపోద్ది. ఏంటి సార్ ఇది? అవునా మీ ట్యాప్ యాప్ అయిపోయేది అంటే ఇప్పుడు నువ్వు ఫ్రేమ్ లో ఉంటావు. ఇది యాక్టింగ్, ఇదంతానా? ఇదంతా యాక్టింగే. ఎవరు? మనం కదా హీరో. అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. ఫ్రేమ్ లో ఉండు. నువ్వు ఫ్రేమ్ లో 2 అపార్ట్మెంట్స్ కలిపి తీసుకున్నామమ్మా మనం. అయ్యో మనకు అలా పర్మిషన్ కూడా ఇవ్వరు సార్, అసలు 2 కలపటం అవ్వదు. ఏమైందిరా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. అత్తారింటికి వచ్చినట్టు వచ్చేస్తున్నావు. ఫైనల్ శేఖర్ దానికి పీసీఎస్ లో జాబ్ వచ్చింది అట్ట, అందుకే వెళ్ళిపోతాడు. పీసీఎస్ దానికి పీసీఎస్ లో కొత్త జాబ్ వచ్చిందంట, అందుకే వెళ్ళిపోతాను అంటున్నాను. అంత హైక్ ఇస్తే ఉండిపోతా అని అంటున్నాను. మరి ఏం పర్లేదు, ఏమి జాబ్ వదిలేసి వెళ్ళడు. ఈ టైంలో ఛాన్స్ తీసుకోలేను సార్. గెట్ ఫాస్ట్. నువ్వు అంటే డిలే చేయక ఫాస్ట్గా చెప్పాను. అంటే నేను డిలే చేస్తే జనాలు చూస్తారు, నువ్వు డిలే చేస్తే కామెంట్ చేస్తారు. నాకు చిరాకు పెట్టేస్తావే నువ్వు ఎంత చెప్తుంటాను. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అండ్ మనసులో ఏ మాట ఉంటే అండ్ మనసులో ఏ మాట ఉంటే ఓపెన్గా చెప్తావు. మళ్ళీ చెప్పు. మనసులో ఏ మాట ఉంటే అది ఓపెన్గా చెప్తావు సార్. నీట్గా చెప్పు. మధ్యలో పాజ్ ఇచ్చావు. ఎక్కడిచ్చాను? మనసులో ఏ మాట ఉంటే అని చెప్పి పాజ్ ఇచ్చావు. పెళ్ళి ఎప్పుడైంది మంది? 2009 కదా. 2011. హలో, అంత భయంకరమైన నిజమా? ఇవన్నీ కట్ అవుతాయి. మరి నెక్స్ట్ గొంతు క్లియర్ చేసుకుంటాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అంటే మీరు క్లియర్ దీంట్లో మీ ముందులో చేస్తే బాగోదు కదా. నేను తర్వాత సీన్లో మీరు కనిపిస్తారు. అప్పుడు నాకు నిశ్చయ దీంట్లో నేను నవ్వేస్తున్నాను. నిజాలు చెప్తాడు. మళ్ళీ ఒకే లైన్లో అడగండి. బాగానే చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. కన్ఫ్యూజన్ ఉన్నా కదా, మాట్లాడతాను. ఓకే, యాందిరయ్యా యాన్ చేస్తున్నా చెప్పిన దానికి ఎక్స్ప్రెషన్ ఏమైనా సంబంధం ఉందా? సీరియస్ గా లేదు, మీరు అనుకుంటున్నారు కామెడీగా వస్తుంది. అక్కడ నా బతుకలకి అయిపోయింది. నేను సీరియస్ గా చెప్పాను. మైక్ లేదు. ఇతను అంటారు మీరు చెప్పండి, మళ్ళీ మీరు చెప్పించుకోండి. మేము ఎందుకు ఇక్కడ ఎంత బరువు చాలా బాబు, మీరు అందరు శత్రువులు ఎక్కడో ఉండక్కర్లేదు. శత్రువులు ఎక్కడో ఉండరా? 15 ఏళ్ల నుంచి అదే వెళ్ళిపోతుంటారు. అందుకనే మాట్లాడు. నీకు కొత్త లాంజా, డోంట్ థింక్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ద డిపెండ్స్ ఆన్ ద సీన్. ఒకవేళ బాగోకపోతే సెట్ అవ్వకపోయిన టైంలో మొత్తం సీన్ ఎంత అదే నువ్వు ఉంటావు లేదో కూడా తెలియదు. అంటే బఫర్ జోన్ లో ఉంటుంది అంతే. మొత్తం లేపి బఫర్ జోన్ చెప్పలేం. కూర్చొని ఉంటావు అక్కడ నువ్వు. అదొద్దే బాగోదు. నువ్వు ముందుకు వచ్చేసావు అంటే నెత్తి కట్ అయిపోతావు, జుత్తు లేదు నీకు. ఓకే సర్లే శరత్, ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్. తెలుగు మాట్లాడు. సరే ఓకే. రియల్ సేమ్ ఛాలెంజ్ 7 days నీకు పెడుతున్నాను నేను.
నెక్స్ట్ సీజన్లో సత్యవతి, నిషా యాజ్ సత్యవతి. బట్ నువ్వు ఆగ్రా, నువ్వు నాకు తెలియదు ఏం చేయాలో. నువ్వు నన్ను కొడక, నువ్వు బియ్యం కొట్టేస్తావు నన్ను. ఏం చేయాలో తెలియదు. కెమెరా చూసాను. యూ ఆల్సో స్మైల్ ఎట్ ద కెమెరా. స్మైలింగ్ ఎట్ ద కెమెరా. నో, యూ ఆర్ స్మైలింగ్ ఎట్ మీ.